మనం కంపెనీ పెట్టామని అందరూ అనుకుంటున్నారు గాని పేకాట ఆడుతూ మనం మందు కొడుతున్నామని ఒకరికొకరం కంపెనీ ఇచ్చుకుంటున్నామని ఈ జనాలకి ఎవరికీ తెలియదురా. జనానికి మనం ఏం చెబితే అదే నమ్ముతారా? మనదో రేటెడ్ కంపెనీ అని తెలిసేటట్టు చేయడానికి చాలా ఖర్చు పెట్టాంరా. అవునరా, ఈ రోజు ఆ ఇమేజే మన ప్రొడక్ట్. కానీ లేని కంపెనీ ఉన్నట్టు ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేం కదరా. అవసరం లేదురా, ఇంకో 2 రోజులు జనాలను నమ్మించామనుకో కోట్లు మన అకౌంట్లోకి వచ్చి పడతాయి. రేయ్, పోలీసులకు దొరకకుండా చూసుకోవాలరా. మనం ఏమన్నా దొంగతనం చేసామా, దోపిడీ చేసామా? కంపెనీ అమ్ముతున్నాము అని వేలం పాట పేరు మీద వేలం వేసాం. ఇదిగో అమ్మాయి, ఇలారా. ఏం చూస్తున్నావమ్మా అక్కడ? ఎవరు తాత వాళ్ళు? పనికిరాని విధవలమ్మా వాళ్ళు. పగలంతా పేకాటాడుతూ ఉంటారు, రాత్రి తాగి గొడవ పడుతుంటారమ్మా. ఇక్కడెందుకున్నారు తాత? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే ఖాళీ చేయిస్తారు కదా. అది కూడా అయిందమ్మా. కంపెనీ పెట్టాం, ఇది ఆఫీస్ అని 2-3 కాగితాలు కూడా చూపిస్తారమ్మా. లేదంటే డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. సాక్ష్యాధారాలు లేనప్పుడు మన సమస్యలేం పట్టించుకోరు కదమ్మా. లేని కంపెనీకి బోర్డు పెట్టేసి మోసం చెయ్యాలనుకుంటున్నారన్నమాట. కమోన్ నీలవేణి. సార్, అమ్మగారికి తక్కువ ధరకే కంపెనీ వస్తుందన్న ఉత్సాహాన్ని చూసి వాళ్ళు తెలివిగా ఫోన్ల ద్వారా, లెటర్ల ద్వారా వ్యవహారం నడిపించారు తప్పించి డైరెక్ట్గా కలవలేదు. ఆక్షన్కి ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. $25 కోట్లు కట్టగానే ఉడాయించేస్తారు. 25,000 కూడా సంపాదించుకోలేని వాళ్ళు కంపెనీకి ఓనర్లు అనేసి ఎలా నమ్ముతాం? అందుకే నాకు అనుమానం వచ్చి ఆపేశాను. శభాష్, చాలా మంచి పని చేశావమ్మా. ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వాళ్ల మీద అనుమానం ఉన్న విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మాకు కూడా చెప్పలేదు మేడం. మీకు చెప్పినా చెప్పకపోయినా మాకు చెప్పాలి కదయ్యా, మేము అడుగుతుంది అది. నేను లెటర్ తీసి చూస్తేనే నా మీద కోపడ్డారు అమ్మగారు. ఈ కంపెనీ గురించి నేను ఆరా తీశానంటే ఊరుకుంటారా చెప్పండి? యూర్ అబ్సల్యూట్లీ రైట్ నీలవేణి. నువ్వు ఈ ఇంటి కోసం ఎంత పాటుపడతావో తెలియక నిన్ను ఆడిపోసుకునే వాళ్లే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. నువ్వు చేసేది మంచి అని చెప్పినా వినిపించుకోరు. అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది చేసుకుని వెళ్ళిపోవడమే మంచిది. ఎవ్వరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అత్తయ్యకి ఇన్సల్ట్ అయినట్టే కదా. ఎలా ఎలా అంటారేంటి నాన్న? ఇంత బాగా రెడీ అయి అమ్మ ఆక్షన్కి వెళ్ళలేదంటే నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురేమో కాని నీ ముగ్గురు తన వెనకున్నారు చూడు, మీ వల్లే కాదంబరి పరువు పోతుంది అనుకుంటున్నాను. మమ్మల్ని అంటావేంటి నాన్న? మేమేం చేశాం? బాగా చదువుకోవాల్సిన టైంలో అన్ని విషయాల్లో తలదూరుస్తున్నావు కదా, అందుకంటున్నాను. సరే అయితే నేనేం చెప్పనులేండి. ఇక్కడే ఉంటే మనల్ని కూడా అనేలా ఉన్నారు కాంచన. పద ఇంక వెళ్దాం. మీరుండండి. అమ్మా, తను చేసింది కరెక్ట్ అని మమ్మల్ని అంటున్నారు. లాభమా నష్టమా అనేది అటుంచితే మీకు చెప్పా పెట్టకుండా అలా చేయడం తప్పే కదా.
అదేంటి అత్తయ్య గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? మాటలు లేవు బావా. ఇప్పుడు కూడా నీలవేణిని తప్పు పడితే బయట నుంచి వచ్చిన వాళ్ళ దృష్టిలో కూడా తక్కువైపోతుంది. అమ్మగారి స్థాయిని తగ్గించాలని నేను ఇలా చేయలేదయ్యా. నాకు తెలుసమ్మా, నువ్వు 25 కోట్లు సేవ్ చేశావు. అందుకే కదా శభాష్ అంటున్నాము. నీలవేణి, నీకు సైనింగ్ అథారిటీ ఇచ్చినప్పుడు ఎవరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ ఆ తర్వాత నువ్వు ఎంత పర్ఫెక్ట్గా పనులు చేస్తున్నావో అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముండదు. బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ అవార్డు ఊరికే రాదు. అవునమ్మా, కంపెనీలు నడిపించే ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నీకే అవార్డు వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీకెంత టాలెంట్ ఉందో. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ నీలవేణమ్మ లేకపోతే ఈరోజు అమ్మగారు గుండెలు బాదుకునేవాళ్ళు. నీ మాటలు వింటే నిన్ను బాధేలా ఉన్నారు. ఆ? ఏం మాట్లాడకుండా పని చూసుకుంటే మంచిది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అమ్మగారు వాళ్ళు పప్పులో కాలు పెట్టకుండా నీలవేణి అడ్డుపడిందని గొప్పగా చెప్పడం నీకు నచ్చట్లేదే? ఎంత చేస్తే ఏముందిలే, తనని ఇంటి కోడలుగా చూసుకుంటున్నారా ఏంటి? అప్పుడప్పుడు వచ్చిపోయే అర్చనమ్మగారే ఈ ఇంటి కోడలని అమ్మగారు ఎన్నిసార్లు చెప్పారు? వాళ్ళు చెప్పడం మనం వినడం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. పాపం అర్చనా మేడం ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన ప్రతిసారి అవమాన భారంతో వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఇక ఈ ఇంటి కోడలు అయ్యేది ఎప్పుడు? నీలవేణమ్మ మెళ్ళలో ఆ దేవుడు వేయించిన ముడిని ఎవరు ఇప్పగలరు? ఏంటన్నా, రేణుకకి ఏదో కథ చెప్తున్నట్టున్నావు. చాలా శ్రద్ధగా వింటుంది. నా మాట ఎప్పుడు వినిందమ్మా? నేను ఎడ్డేమంటే తెడ్డేమంటుంది. అందరం పనులవని కలిసిపోతున్నాం కానీ నీ దారి నువ్వు చూసుకోపో అని ఎప్పుడో చెప్పేసేవాడిని.